మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. బాలాజీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదికమైనటువంటి గౌరవ డిఆర్ఎం గారు, ఏటీఆర్ఎం గారు, డిపిఓ గారు, విచ్చేసినటువంటి అధికారులు, కొత్తగా ఈరోజు నియామక పత్రాలు తీసుకున్నటువంటి సోదర సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా తరఫున, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి తరఫున ఈరోజు కొత్తగా నియామకాలు తీసుకొని ఉద్యోగంలో చేరబోతున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి, మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చి మీకు అండగా ఉన్నటువంటి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 19th రోజ్గార్ మేళా 2022 అక్టోబర్ 22 రోజు మొదటి కొంచెం అక్టోబర్ 22 రోజు మొదటి రోజ్గార్ మేళా. చాలా మంది దేశంలో ఇతర పార్టీలు కానీ, కొంతమంది నాయకులు కానీ ఒక్క సంవత్సరం పెడతారు మోడీ గారు, నెక్స్ట్ మళ్ళీ ఇది ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోడీ గారు 10 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా, 10 లక్షల మందికి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నప్పుడు కూడా చాలా మంది హేళన చేశారు. కానీ ఏ రోజు కూడా వాటిని పట్టించుకోకుండా నిర్విరామంగా, నిర్విఘ్నంగా, ఎలాంటి ఆరోపణ లేకుండా, ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా, ఎలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, పైరవీలు లేకుండా 19th రోజ్గార్ మేళా ఈరోజు నిర్వహించుకుంటామంటే ఇది నరేంద్ర మోడీ గారి యొక్క కమిట్మెంట్ అయితే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మందికి ఈ దేశంలో ఉద్యోగాలు సృష్టించి ఇవాళ ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామంటే, ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజే దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. మనం ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజ్గార్ మేళా. నేను కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ 19 రోజ్గార్ మేళలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ నియామక పత్రాలు తీసుకున్నట్టు ఆ యువత అడుగుతా ఉంటాను, మీ నాన్నగారు ఏం చేస్తారు, నీకు నీ అభిప్రాయం ఎట్లా సార్? చాలా సంతోషం సార్, మా నాన్న కష్టపడి చేసింది సార్, మా నాన్న లేబర్ పని చేస్తారు సార్, మా నాన్న ఉద్యోగం చేస్తారు సార్, చిన్న చిన్న పని చేస్తారు సార్, నేను ఉద్యోగం వస్తుంది అనుకోలేదు సార్, మళ్ళీ మధ్య దళాలను ఎవరు అనుకోవాలి సార్, పైరవ్ చేయాలనుకున్నా సార్, నాకు ఎవరు తెలియదు సార్, నాకు రూట్ లేదు సార్, ఎగ్జామ్ రాసిన సార్, అటెండ్ అయినా సార్, నేను ఇంట్లో కూర్చున్నా, నాకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం ఇచ్చింది, నాకు గొప్ప అనిపించింది. ఎస్, నా తల్లిదండ్రులు నన్ను ఏదో చేయాలి, ఉద్యోగం చేయాలనుకున్నారు, నా కుటుంబాన్ని పోషించాలనుకున్నా, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను ఏదో చదివించాలనుకున్నారు, ఇంత తిండి లేకుండా తిప్పలు పడి కూడా ఈరోజు కూలీనాలు చేసి నాకు శిక్షణ ఇప్పించారు. ఇటువంటి బస్సులో ఉద్యోగం సాధిస్తానా అనే అయోమయంలో ఉన్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రోజ్గార్ మేళా ద్వారా నాకు ఉద్యోగం రావడం, నిజంగా నా తల్లిదండ్రులు కలను నేను నెరవేర్చామని ఆయన చెప్పి నాకు చాలా సంతోషం ఉంది సార్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. మనం పేరెంట్స్ చూస్తుంటే మనకు బట్టలు ఉండేవి, కింద కాళ్ళకి చెప్పులు ఉండేవి, కానీ నా కొడుకు నా కూతురు గల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ జాబు సాధించిందని చెప్పి ఒక సంతోషం వాళ్ళ ముఖాలు కూడా కనిపిస్తుంటారు. దీనికోసమే మోడీ గారి ఈ కార్యక్రమం చెప్పండి. మీరు చూడండి, గతంలో ఏ ప్రభుత్వం కూడా అయితే లీకేజీలు, అయితే పైరవీలు, అయితే అవినీతి అక్రమాలు, దళారీ వ్యవస్థ లేకుండా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు. కానీ ఇంతమంది 136 మంది ఈరోజు ఈ గుంతకల్లి ఈ స్టేజ్ నుంచి మీరు నియామకాలు తీసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎవరైనా కలిసిర్రా, పైరవ్ చేసిర్రా, ఎవరికైనా డబ్బులు ఇచ్చిర్రా, వాళ్ళు లీక్ అయిందా,
అవినీతి అక్రమాలు జరిగినాయా? ఇది మోడీ గారి యొక్క ఆలోచన. కానీ కష్టపడి అర్హత ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ ఖాళీలు వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజ్గార్ మేళను 12 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పి ఇలా మోడీ గారు వస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేవలం ఉద్యోగాలు తీసుకోవడమే కాదు, ఉద్యోగాలు పొందడమే కాదు, ఏ లక్ష్యం ఏ ఆశయం కోసం ఈ దేశము ఈ ధర్మము ఈ సమాజం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం మనకు ఉద్యోగం వచ్చింది, నెలకు జీతం వస్తుంది, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నన్ను కష్టపడి సాధించరు, కష్టపడి చదివించారు, అప్పు తప్పు చేసినాను ఈ స్థాయి తీసుకొచ్చారు అని చెప్పి కేవలం తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశం గురించి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే ఆలోచనతో ఈ దేశాన్ని కూడా సేవ చేయాలి. నేను ఒకవైపు ఉద్యోగం చేయడం, ఒకవైపు దేశం గురించి ఆలోచించడం అనే ఒక ఆలోచనతో మనం ముందు వస్తుంది. క్రియేటివిటీ చూడండి. వాళ్ళ మన ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఈ ప్రపంచం ఎట్లా ఆర్థిక సంక్షోభం మనకు తెలుసు. అటువంటి సంక్షోభం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు సప్త సూత్రాలు పాటించాలి. మీరు ఉద్యోగం చెప్పాలి, మనం సప్త సూత్రాలు పాటించాల్సిన బాధ్యత మనది ఉంది. ఇవాళ డీజిల్ పెట్రోల్ షార్టేజ్ ఆదాయాల్సిన అవసరం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోవాల్సిన అవసరం ఉంది, బస్సులలో ట్రైన్లలో పోవాల్సిన అవసరం ఉంది, వంట నూనె వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా అనేక సప్త సూత్రాలతోని నరేంద్ర మోడీ పిలిపించింది కాబట్టి దాన్ని పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో అప్పటి ప్రధానమంత్రి పిలిపించినప్పుడు జై జవాన్ జై కిసాన్ పేరుతో ఈ దేశంలోని పౌరులందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక్క పూట ఉపవాసం ఉండండి, ఆ ఆదాయం గల దేశానికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి వారు పిలిపించిన తర్వాత ఆ రోజు దేశ ప్రజలంతా స్పందించి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి స్పందించడం వల్ల ఆ రోజు ఎంత లాభం జరిగిందో మనం ఆలోచించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారు సప్త సూత్రాలను పాటించి ఈ దేశాన్ని సంక్షోభాన్ని పోకుండా కాపాడే ప్రయత్నం చేయండి. ఎరువులను తక్కువ వాడండి. ఇట్లా అనేక రకాల వాళ్ళు పిలిపించారు కాబట్టి దానికి అనుగుణంగా మనం వివరించాల్సి అవసరం ఉంది. క్రియేటివిటీ ఇవ్వాలి. విదేశీ వస్తువులను వాడే ప్రయత్నం పనిచేయండి, స్వదేశీ వస్తువులను తయారు చేసుకోండి. ఏవైతే ఇతర దేశాల నుంచి దిగుమతులు మనం చేసుకుంటున్నామో దాన్ని గుర్తించండి, ఎగుమతులు చేసే స్థాయికి మనం రావాలి, క్రియేటివిటీ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు అనేక రకాల ఈ దేశం ప్రజల లోపల ఒక చైతన్యం తీసుకోవడానికి, ఒక ఆలోచన కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాని అనుగుణంగా మనం దీన్ని ముందుకు అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ కర్మయోగి ప్రారంభ పోర్టల్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 3600 కోర్సులకు సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏమి సాధించినాం, ఉద్యోగం రాకముందు ఏ విధంగా కష్టపడ్డాం, ఆ కష్టాలు నెక్స్ట్ తరానికి రావద్దు, నెక్స్ట్ యువతకు రావద్దు. వాళ్ళు కూడా కొత్త ఆలోచన కల్పించాలి. ఈ దేశం పట్ల ఒక మంచి ఆలోచనతో కల్పించే విధంగా సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన మీ లోపల వచ్చినప్పుడే మీ ఉద్యోగం పొందిన దానికి సార్థకత ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. నాకు ఉద్యోగం వచ్చేది అయిపోయింది కదా, నాకు ఏం అవసరం లేదు, ఇక నేను నా కుటుంబం అన్నట్టు ఆలోచన పక్క పెట్టాలి. ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ నేషన్ నెక్స్ట్ ఫ్యామిలీ, దీన్ని మనకు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, వాళ్ళ తెలంగాణ చూసుకోండి, తెలుగు రాష్ట్రాలు చూసుకోండి. 12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కేవలం 2 సంవత్సరాలు 3 లక్షల కోట్ల విలువ చేసేటువంటి అభివృద్ధి పనులను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించిన విషయం ఉంది. అందరికీ మీ కర్నూలు సభలోనే 13,300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాజధానికి 58,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్థికంగా సహాయం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశం ఇవాళ సౌత్ లో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే
అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మన తెలంగాణ కూడా ఆలోచిస్తున్నారు కదా, అరే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, నిధులు ఏ విధంగా వరదలకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కాబట్టి మా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది, ఇంకా ఏ విధంగా సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని కసితోని ఈరోజు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా నిధుల వరదను ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా హామీలు ఇచ్చిందో, హామీలు ఇవ్వకుండా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడిన విషయం వాస్తవం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకపోవచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవచ్చు, కేరళలో లేకపోవచ్చు, తమిళనాడులో లేకపోవచ్చు, హిమాచల్లో లేకపోవచ్చు, ఎక్కడ లేకుండా కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యం నరేంద్ర మోడీ గారికి ఒక ఆలోచన. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం అవుతుందనే ఒక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడనే ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు ఇక్కడ నిధులు ఇవ్వద్దని చెప్పి ఆలోచన కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడులో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడు పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, కేరళలో పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం. కేవలం ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రంలో యువతకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన మోడీ ప్రభుత్వం లేదు. అన్ని రాష్ట్రాలు ఒకటే, ఈ దేశం ఒకటే, ఈ దేశం నాది, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి, ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామంగా నిలిచాలని చెప్పి ఒక లక్ష్యం 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ముందు పోతున్నాం. దానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దానికి కావాలంటే ఈ దేశంలో పేదరికం పోవాలని చెప్పి ఆలోచన, అనేక సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం. ఇవాళ ఇలా 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చి 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద నిలుస్తున్నాం. 12 కోట్ల మందికి టాయిలెట్స్ కట్టించినాం. 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇచ్చినాం. మనం ఇలా ఈ దేశంలో డ్రైనేజ్ నిర్మించేది మనమే, లైట్లు పెట్టేది మనమే, రోడ్లు వేసేది మనమే, రైల్వే కానీ నేషనల్ హైవేస్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నడుస్తున్నాయంటే ఇవి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు తప్ప వేరే నిధులు కావు. ఇలా సిద్ధాంతం అది అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు పోతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ ఆలోచనతోని మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఇలా 51 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో ఈ సప్త సూత్రాల యొక్క కార్యక్రమాన్ని మనందరం పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని పాటించడం ద్వారా ఇవాళ మనం ఆర్థిక సంక్షోభం రాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించి దానికి అనుగుణంగా ముందు వలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కష్టపడి ఇవాళ చూస్తున్నాను హైదరాబాద్ లో ఈ నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగ మార్చి చేస్తున్నాను. వేలాది మంది యువతతోని ఉద్యోగాలను ఖాళీలు భర్తించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను నిరుద్యోగ మార్చి చూసినాను. సెంట్రల్ లైబ్రరీ పోయినాను. సెంట్రల్ లైబ్రరీ పోతే ఎంత ఆశ్చర్యకరం అంటే ఒక్కొక్క యువకుని దగ్గర పక్కన ఒక బనానా, ఒక వాటర్ బాటిల్, బయట ఒక యువకుడు అంటిబండ కొట్టు పెట్టుకోవడానికి ఏందన్నా అని చెప్పి వీళ్ళు అడిగిన, సార్ మా నాన్న కూలి పని చేస్తాడు, నెలకు 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తాడు సార్, అవి ఇవ్వడమే కష్టం. కాబట్టి మార్నింగ్ లేచి బనానా, మధ్యాహ్నం బనానా, 5 గంటలకు లంచ్ చేస్తాం సార్, లంచ్ డిన్నర్ మొత్తం ఒకటే సార్, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయడానికి డబ్బులు లేవు అని చెప్పండి. ఎదురుగా అరటిపండ్ల కొట్టు పెట్టినటువంటి యువకుల దగ్గర పోయినా, ఎందుకు షాప్ పెట్టినామంటే సార్ ఇదే లైబ్రరీలో నేను చదివి గడ్డాలు మీసాలు వేసుకొని ఉద్యోగం రాలేదు సార్, ఆ కష్టమేదో తెలుసు. నేను బంపర్ ఆఫర్ పెట్టినా సార్, ఒక్క అరటిపండు కొంటే ఒక అరటిపండు ఫ్రీ. అంత స్థాయికి అలా నిరుద్యోగ యువత వచ్చింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించే స్థితులు లేవు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఖాళీ కూర్చోలేదు.
వాళ్ళ ఉద్యోగాల కోసం రాష్ట్రాలలో ఉద్యమాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తలేరు కాబట్టి, ఆ క్రియేటివిటీ రాష్ట్ర ప్రభుత్వం లోపల లేదు కాబట్టి కనీసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని మనం పనిచేస్తున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డిఎల్ విషయంలో కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు మనం. కాబట్టి ఈ రోజు నుంచి మీరు గల్లా ఎగరేసుకొని ఎస్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అని గల్లా ఎగరేసుకొని సగర్వంగా తలెత్తి తిరిగేటువంటి పరిస్థితి మంచి రోజులు మీకు వచ్చింది వాళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇట్లా గౌరవంగా బతకండి, ఇక్కడ అవమానాలకు గురికాకండి, అవినీతికి పాల్పడకండి, నిజాయితీగా నిబద్ధతతోని ఒక కమిట్మెంట్ తోని నరేంద్ర మోడీ గారు మీకు ఉద్యోగాలు ఇచ్చిర్రో దాన్ని ప్రతిసారి మీరు మనసులో నెమరు వేసుకోండి. నేను కష్టపడి సాధించిన జాబ్ను ఎక్కడ పై రోజు జరగలే, నెక్స్ట్ కూడా ఇంకా క్రియేటివిటీ నా ద్వారా జరగాలి. ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఈ దేశం నాకు జాబ్ ఇచ్చింది, ఉద్యోగం ఇప్పించింది, ఉద్యోగం ఇచ్చినప్పుడు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ప్రతిసారి దేశం నాకేం చేసింది, దానికి దేశం నువ్వే చేసిన ఫస్ట్ ఆలోచించాలి. ఈ దేశంలో పవిత్రమైన భారతదేశంలో భారతీయుడు పుట్టడమే అదృష్టం. సనాతన ధర్మం, మన కల్చర్, మన సంస్కృతి సంప్రదాయం చూసి ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటుంది. ఇవాళ ప్రపంచంలో ప్రతి భారతీయుడు గల్లాగరేసుకొని నేను ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ దేశం పట్ల ప్రపంచంలో ఏ విధంగా మర్యాద వస్తుంది, ఏ విధంగా గొప్పతనం ఇవాళ ప్రపంచం గుర్తించింది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు సాధించిన మీరందరూ కూడా ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. మీరు ఇంకా క్రియేటివిటీ అనేది జరగాలి. ఏం చేస్తే మనం 10 మందికి సహాయపడగలుగుతాం, ఏం చేస్తే నిజాయితీగా బతకగలుగుతాం, ఏం చేస్తే ఈ దేశానికి పనిచేసిన వాళ్ళకి గుర్తింపుగా మనకు వస్తుందని చెప్పి ఒక ఆలోచన మీలో వచ్చినప్పుడే నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచనతో రోజ్గార్ మేళ ద్వారా మీకు ఉద్యోగాలు కల్పించారో దానికి సార్థకత అవుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా పనిచేయండి. రేపంచి మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, దాంతోపాటు ఈ దేశం గురించి ఆలోచించాలి, 10 మందికి సేవ చేసే ప్రయత్నం చేయాలి, ఈ దేశానికి పేరు వచ్చే ప్రయత్నం చేయాలి, మీకు స్వతహాగా మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేయాలి. ఇక్కడ అవమానాలకు గురయ్యేటువంటి ప్రయత్నం చేయకండి, తప్పు చేసే ప్రయత్నం చేయకండి. సగర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే ఎస్ నా కొడుకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళ సమాజంలో గుర్తింపు వచ్చింది, సమాజాన్ని సేవ చేస్తాడు, నిజాయితీవంతుడిగా నీతివంతుడిగా నా కొడుకు నా అమ్మాయికి పేరు వస్తుందని చెప్పి మీ తల్లిదండ్రులు సగర్వంగా తలెత్తుకునేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కష్టపడి ఉద్యోగాలు సాధించి ఈ రోజు నియామక ఉత్తర్వులు తీసుకున్నటువంటి రిక్రూట్మెంట్ ఆర్డర్ తీసుకున్నటువంటి మీ అందరు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. మీరంతా సక్సెస్ కావాలని చెప్పి మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి అమ్మవారిని వేడుకుంటూ జై భారత్, జై హింద్.